నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. బులెటిన్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నేడు అమరావతి నిర్మాణాల సందర్శనకు చంద్రబాబు. ప్రజావేదిక నుంచి పర్యటన ప్రారంభం. భారతదేశంలో స్వర్ణయుగం ప్రారంభం. నలంద అనేది దేశ గౌరవమన్న ప్రధాని. విమానం ఇంజిన్లో చెలరేగిన మంటలు. హైదరాబాద్ నుంచి మలేషియా వెళ్తుండగా ఘటన. నీట్ పరీక్షను రద్దు చేయాలి. ఈడీ వ్యవహారాన్ని తప్పుపట్టిన సుమన్. రాజధాని అమరావతి ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలి పర్యటనలో పోలవరాన్ని సందర్శించిన ఆయన రెండో పర్యటనలో అమరావతిని పరిశీలించనున్నారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని తెలుసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి చంద్రబాబు బయలుదేరతారు. తొలుత ప్రజావేదిక శిథిలాన్ని పరిశీలిస్తారు. అనంతరం ఉద్దండరాయనిపాలెంలో ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాల్ని పరిశీలిస్తారు. ఐకానిక్ నిర్మాణాల కోసం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు మొదలుపెట్టిన ప్రాంతాలకు వెళ్తారు. నేడు రాష్ట్ర సచివాలయంలో 8 మంది మంత్రులు తమ బాధ్యతల్ని స్వీకరించనున్నారు. కార్మిక మంత్రిగా వాసంశెట్టి సుభాష్, జలవనరుల మంత్రిగా నిమ్మల రామానాయుడు, పరిశ్రమల మంత్రిగా టీజీ భరత్, దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ సంక్షేమ మంత్రిగా సవిత, ఎంఎస్ఎంఈ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్, రెవెన్యూ మంత్రిగా అనగాని సత్యప్రసాద్, సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల దుర్గేష్ బాధ్యతల్ని చేపట్టనున్నారు. వెళ్తున్న మలేషియా ఎయిర్లైన్స్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన 15 నిమిషాలకే ఇంజన్లో మంటలు చెలరేగాయి. దీంతో మంటలను గుర్తించి వెంటనే పైలట్ ల్యాండింగ్కి అనుమతి కోరాడు. ఏటీసీ విమానాన్ని సేఫ్ ల్యాండింగ్ చేయించింది. దీంతో విమానంలో సిబ్బందితో పాటు 130 మంది ప్రయాణికులు సేఫ్ ల్యాండ్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరియు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ప్యాంగాంగ్లో అత్యున్నత స్థాయి చర్చలు ప్రారంభించారు. రెండు అణ్వాయుధ దేశాలు రక్షణ మరియు ఆర్థిక సంబంధాలను మరింతగా పెంచుకోవాలని చూస్తున్నాయి. 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఆ దేశంలో పర్యటించిన పుతిన్ ఈరోజు తెల్లవారుజామున నగరానికి చేరుకున్నారు. కిమ్ను అభినందించేందుకు విమానాశ్రయానికి చేరుకున్నారు మరియు ఇద్దరు నాయకులు కలిసి భారీ మోటార్ క్యాడ్లో కుమ్సుసాన్ స్టేట్ గెస్ట్ హౌస్కు వెళ్లారు.
బుధవారం ఉదయం తెల్లవారుజామున ఉత్తర కొరియా రాజధానిలో అడుగుపెట్టిన పుతిన్ను తెల్లవారుజాము సమయం అయినప్పటికీ కిమ్ పుతిన్ రాకకై వేచి ఉండి పుతిన్ రాగానే కర్చాలనం చేసి కౌగిలించుకున్నారు. సాంప్రదాయ కొరియన్ హాన్బాక్లో ఉన్న ఒక మహిళ పుతిన్కు ఎర్ర గులాబీలను బహుకరించారు. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ పుతిన్తో కలిసి మోటార్కేడ్లో రష్యా జెండా మరియు రష్యన్ నాయకుడి చిత్రపటాలతో అలంకరించబడిన వీధుల వెంబడి కుమ్సుసాన్ స్టేట్ గెస్ట్ హౌస్కు వెళ్లారు. రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ RIA నోవోస్టీ ప్రకారం దశాబ్దాల పాటు కొనసాగుతున్న యునైటెడ్ స్టేట్స్ మరియు దాని మిత్రదేశాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా రష్యా పోరాడుతోందని పుతిన్ చెప్పారు. రష్యా విధానానికి ఉత్తర కొరియా మద్దతును తాను అభినందిస్తున్నట్లు కిమ్తో చెప్పారు. అదే సమయంలో కిమ్ ఉక్రెయిన్లో సార్వభౌమాధికారం, భద్రతా ప్రయోజనాలు మరియు ప్రాదేశిక సమగ్రతను రక్షించడానికి ప్రత్యేక సైనిక చర్యను నిర్వహించడంలో రష్యా ప్రభుత్వం, సైన్యం మరియు ప్రజలకు ప్యోంగ్యాంగ్ యొక్క పూర్తి మద్దతు ప్రకటించారు. అంతకుముందు ఉత్తర కొరియా యొక్క రాష్ట్ర వార్తా సంస్థ KCNA ఇద్దరు నాయకుల సమావేశాన్ని ఒక చారిత్రాత్మక సంఘటనగా అభివర్ణించింది. రెండు దేశాల సంబంధాలు అంతర్జాతీయ న్యాయం, శాంతి మరియు భద్రతను పరిరక్షించడానికి బలమైన వ్యూహాత్మక కోటగా మరియు కొత్త ప్రపంచాన్ని నిర్మించటానికి ఒక ఇంజిన్గా ఉద్భవించాయి అని పేర్కొంది. పుతిన్ మరియు కిమ్ చివరిసారిగా 2023 సెప్టెంబర్లో తూర్పు రష్యాలో కలుసుకున్నారు. పుతిన్తో పాటు రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఉప ప్రధాని డెనిస్ మంత్రుల్లో సహా పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. ఆయన విదేశాంగ విధాన సలహాదారు యూరీ ఉషకోవ్ మాట్లాడుతూ ఈ పర్యటనలో అనేక పత్రాలపై సంతకాలు జరుగుతాయని, బహుళ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఒప్పందం కూడా ఉండవచ్చు అని చెప్పారు. RIA ప్రకారం ఈ సందర్శనలో గ్రాండ్ గలా కచేరీ, రాష్ట్ర రిసెప్షన్ మరియు లిబరేషన్ మాన్యుమెంట్ వద్ద పుష్పగుచ్చం ఉంచటం వంటివి ఉన్నాయి. ఇది రెండో ప్రపంచ యుద్ధంలో కొరియాను విముక్తి చేయటంలో సహాయపడిన రెడ్ ఆర్మీ సైనికులకు అంకితం చేయబడింది. అణ్వాయుధాలు మరియు క్షిపణి కార్యక్రమాలకు సంబంధించి ఉత్తర కొరియాపై కొన్నేళ్లుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కఠినమైన ఆంక్షలను విధించింది. ఉక్రెయిన్పై దాడిపై అమెరికా మరియు దాని మిత్రదేశాల ఆంక్షలతో రష్యా కూడా పోరాడుతోంది. ఉత్తర కొరియా యొక్క ప్రధాన మిత్రదేశమైన చైనాతో పాటు ఉత్తర కొరియా యొక్క ఆయుధ పరీక్షలు మరియు ఉపగ్రహ ప్రయోగాలపై ఐక్యరాజ్యసమితి విధించే కొత్త ఆంక్షలను, అదే సమయంలో దీనిపై అమెరికా నేతృత్వంలోని ప్రయత్నాలను రష్యా పదే పదే అడ్డుకుంది. మార్చిలో రష్యా వీటో ఐక్యరాజ్యసమితి ఆంక్షల పర్యవేక్షణను ముగించింది. ఉక్రెయిన్లో ఉపయోగం కోసం ప్యోంగ్యాంగ్ నుండి ఆయుధాలను కొనుగోలుపై పరిశీలనను నివారించడానికి మాస్కో ప్రయత్నిస్తోంది. US మరియు దక్షిణ కొరియా అధికారులు ప్యోంగ్యాంగ్ను పర్యవేక్షించడానికి కొత్త మెకానిజం కోసం చర్చిస్తున్నట్లు చెప్పారు. వాషింగ్టన్ డీసీలో US విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ, పుతిన్ ఉత్తర కొరియా పర్యటన నిరాశతో ఉన్న రష్యా యుద్ధాన్ని కొనసాగించడానికి, అవసరమైన వాటిని అందించగల దేశాలతో సంబంధాలను అభివృద్ధి చేయటానికి మరియు బలోపేతం చేయటానికి ప్రయత్నమని అన్నారు. ఉత్తర కొరియా రష్యాకు ముఖ్యమైన ఆయుధాలను అందిస్తోంది మరియు ఉక్రెయిన్లో ఉపయోగించే ఇతర ఆయుధాలు, ఇరాన్ పౌరులకు మరియు పౌర మౌలిక సదుపాయాలకు వ్యతిరేకంగా ఉపయోగించిన డ్రోన్లతో సహా ఆయుధాలను అందిస్తోంది అని మంగళవారం NATO చీఫ్ జెన్స్ స్టోల్డెన్బర్గ్తో సమావేశం తర్వాత బ్లింకెన్ విలేకరులతో అన్నారు. స్టోల్డెన్బర్గ్ ఉత్తర కొరియాకు తమ క్షిపణి మరియు అణు కార్యక్రమాలకు మద్దతిచ్చే విషయంలో రష్యా అందించే మద్దతు గురించి ఆందోళనలను పునరుద్ఘాటించారు. ఉత్తర కొరియాలో ఆయుధ పరీక్షలు మరియు దక్షిణ కొరియాలో పెద్ద ఎత్తున సైనిక విన్యాసాల మధ్య కొరియా ద్వీపకల్పంలో ఇటీవలి నెలల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. రెండు దేశాల మధ్య 2018 సైనిక ఒప్పందం గత సంవత్సరం ముగిసింది మరియు ప్యోంగ్యాంగ్ సరిహద్దులో తన రక్షణను పెంచుతోంది. మందుపాతర్లు వేయటం మరియు ఇతర కార్యకలాపాలలో నిమగ్నమైన ఉత్తర కొరియా సైనికులు పొరపాటున సరిహద్దు దాటటంతో తమ బలగాలు హెచ్చరిక షాట్లను కాల్చాల్సి వచ్చిందని దక్షిణ కొరియా మంగళవారం తెలిపింది. జూన్ 9న ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
గత జగన్ రెడ్డి ప్రభుత్వం గృహ నిర్మాణంలో పేదవారికి అన్యాయం చేసిందని మంత్రి పార్థసారథి మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2 లక్షల నుంచి 2.50 ఉంటే వైసీపీ ప్రభుత్వం 1.80 తగ్గించిందన్నారు. 2014-2019 మధ్యలో కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే 4 నుంచి 4 లక్షల ఇళ్లను పూర్తిగా నిర్మించి ఇచ్చామని ఆయన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు. నాయకులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి మీద అనేక ఆకాంక్షలతో, ఎన్నో ఆశలతో చరిత్రలో లేని విధంగా అఖండ విజయం చేకూర్చిన ప్రజలకి, కూటమి కార్యకర్తలకి రుణపడి ఉంటానని తెలియజేస్తూ వారి సమస్యల పరిష్కారానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచడానికి నేను కృషి చేస్తా అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. హౌసింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినంత వరకు నిన్ననే రివ్యూ చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలు ఈ కార్యక్రమం ఏ విధంగా జరిగిందని చెప్పేసి నిన్న రివ్యూ చేశాం. అంటే 2014-2019 మధ్యలో 2,50,000 యూనిట్ కాస్ట్ గా ఉన్న గృహం యూనిట్ కాస్ట్ గా ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యూనిట్ కాస్ట్ ని మొత్తం 1.8 lakhs కి తగ్గించేసింది. తగ్గించడమే కాకుండా రూరల్ కొన్ని అర్బన్ డెవలప్మెంట్ ఏరియాలో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా బెనిఫిషరీకి ఇవ్వాల. మున్సిపల్ పరిధిలో మాత్రం 30,000 మాత్రం ఇచ్చారు. 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ₹1,00,000 రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఈ స్కీమ్ ని నిర్వహించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను టీడీపీ హయాంలో కొన్ని ఏదైతే ₹1,00,000 ఇచ్చారో ఎస్సీ ఎస్టీస్ కి అదనంగా కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇది స్టేట్ కంట్రిబ్యూషన్ దాదాపు 3 లక్షల వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో యూనిట్ కాస్ట్ ఉంటే దాన్ని పేదల ప్రభుత్వంగా చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 1,80,000కి తగ్గించడం ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మీ దగ్గర మనం చేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 మధ్యలో పూర్తిగా స్టేట్ ఫండ్స్ తోనే, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే 4.43 లక్షల ఇళ్లని నిర్మించి పేద ప్రజలకు అందించిందని చెప్పేసి కూడా మనం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం యూనిట్ కాస్ట్ తగ్గించడమే కాకుండా స్టేట్ కంట్రిబ్యూషన్ ని ₹1,00,000 నుంచి 30,000కి తగ్గించింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 4.43 లక్షల ఇళ్లని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించిందని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా. నలంద యూనివర్సిటీ పునర్నిర్మాణంతో భారతదేశం స్వర్ణయుగాన్ని ప్రారంభించబోతోందని ప్రధాని పేర్కొన్నారు. నలంద అనేది కేవలం పేరు మాత్రమే కాదని ఒక గుర్తింపు, గౌరవమని ఆయన కొనియాడారు. నలంద ఒక విలువైన మంత్రమని, అగ్ని పుస్తకాలను కాల్చగలదు కానీ జ్ఞానాన్ని నాశనం చేయలేదని తెలిపారు. నలంద కొత్త క్యాంపస్ భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి ఉదాహరణగా చూపుతుందని చెప్పారు. బలమైన మానవ విలువలపై ఆధారపడిన దేశాలకు గతాన్ని ఎలా పునరుద్ధరించాలో, మంచి భవిష్యత్తుకు పునాది ఎలా వేయాలో ఇది మార్గనిర్దేశంగా ఉంటుందని వెల్లడించారు. जब शिक्षा का विकास होता है तो अर्थव्यवस्था और संस्कृति की जड़ें भी मजबूत होती है. हम डेवलप कंट्रीज को देखें तो ये पाएंगे वो इकोनॉमिक और कल्चरल लीडर तब बने जब वो एजुकेशनल लीडर्स हुए. आज दुनिया भर के स्टूडेंट्स और ब्राइट माइंड्स उन देशों में जाकर वहां पढ़ना चाहते हैं. कभी ऐसी स्थिति हमारे यहां नालंदा और विक्रमशिला जैसे स्थानों में हुआ करती थी. इसलिए ये केवल संयोग नहीं है कि जब भारत शिक्षा में आगे था तब उसका आर्थिक सामर्थ्य भी नई ऊंचाई पर था. ये किसी भी राष्ट्र के विकास के लिए एक बेसिक रोड मैप है. इसलिए 2047 तक विकसित होने के लक्ष्य पर काम कर रहा भारत इसके लिए अपने एजुकेशन सेक्टर को उसका कायाकल्प कर रहा है. मेरा मिशन है कि भारत दुनिया के लिए शिक्षा और ज्ञान का केंद्र बने. मेरा मिशन है भारत की पहचान फिर से दुनिया के सबसे प्रोमिनेंट नॉलेज सेंटर के रूप में उभरे और इसके लिए
भारत आज बहुत कम उम्र से ही अपने स्टूडेंट्स को इनोवेशन की स्पिरिट से जोड़ रहा है। आज एक तरफ 1 करोड़ से ज्यादा बच्चों को अटल टिंकरिंग लैब में लेटेस्ट टेक्नोलॉजी के एक्सपोजर का लाभ मिल रहा है, वहीं दूसरी ओर चंद्रयान और गगनयान जैसे मिशन स्टूडेंट्स में साइंस के प्रति रुचि बढ़ा रहे हैं। इनोवेशन को बढ़ावा देने के लिए भारत ने 1 दशक पहले स्टार्टअप इंडिया मिशन की शुरुआत की थी। तब देश में कुछ 100 ही स्टार्टअप थे, लेकिन आज भारत में 1,30,000 से ज्यादा स्टार्टअप है। पहले की तुलना में आज भारत से रिकॉर्ड पेटेंट फाइल हो रहे हैं, रिसर्च पेपर पब्लिश हो रहे हैं। हमारा जोर अपने यंग इनोवेटर्स को रिसर्च और इनोवेशन के लिए ज्यादा से ज्यादा मौके देने का है। इसके लिए सरकार ने 1 लाख करोड़ रुपए का रिसर्च फंड बनाने की घोषणा भी की है। साथियों, भारत में शिक्षा मानवता के लिए हमारे योगदान का एक माध्यम मानी जाती है। हम सीखते हैं ताकि अपने ज्ञान से मानवता का भला कर सके। आप देखिए, अभी 2 दिन ही के बाद ही 21 जून को इंटरनेशनल योगा डे है। आज भारत में योग की सैकड़ों विधाएं मौजूद है। हमारे ऋषियों ने कितना गहन शोध इसके लिए किया होगा, लेकिन किसी ने योग पर एकाधिकार नहीं बनाया। आज पूरा विश्व योग को अपना रहा है। योग दिवस एक वैश्विक उत्सव बन गया है। हमने अपने आयुर्वेद को भी पूरे विश्व के साथ साझा किया है। आज आयुर्वेद को स्वस्थ जीवन के एक स्रोत के रूप में देखा जा रहा है। सस्टेनेबल लाइफस्टाइल और सस्टेनेबल डेवलपमेंट का एक और उदाहरण हमारे सामने है। भारत ने सदियों तक सस्टेनेबिलिटी को एक मॉडल के रूप में जीकर दिखाया है। हम प्रगति और पर्यावरण को एक साथ लेकर चले हैं। अपने उन्हीं अनुभवों के आधार पर भारत ने विश्व को मिशन लाइफ जैसा मानवीय विजन दिया है। నీట్ పరీక్షపై జరుగుతున్న రాద్ధాంతంపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో గొర్రెల స్కామ్లో ఈడీ వ్యవహారం తీరును తప్పుపట్టారు. కేంద్రంలో అంతటి పేపర్ లీకులు జరుగుతుంటే ఈడీ ఎందుకు కేసు నమోదు చేయలేదంటూ ప్రశ్నించారు. నీట్ పరీక్షకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. అటు ప్రజల్లో కానీ, ఆ ఎగ్జామ్స్ రాసిన పిల్లల్లో కానీ, పిల్లల తల్లిదండ్రుల్లో కానీ, సమాజంలో కానీ చాలా బలంగా ఆందోళనలు క్షేత్రస్థాయిలో ఫీల్డ్ మీదకి వచ్చి వాళ్ళు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా వేదిక కానీ, మీడియా వేదిక కానీ చాలా ఆందోళన చేస్తూ ఉన్నారు. నిన్న కూడా మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాజ్భవన్ ముట్టడించారు. చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. సో నేను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, తక్షణమే కేంద్ర ప్రభుత్వం నీట్ ఎగ్జామ్ను రద్దు చేయాలి. రద్దు చేయడమే కాదు, వెంటనే ఎక్కడనైతే బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలు, బీహార్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో 30 లక్షలకు 40 లక్షలకు ఈ పేపర్లు అమ్ముడు పోయినాయి బహిరంగ మార్కెట్లో అని వార్తలు వచ్చినాయి. అక్కడ కొంతమందిని అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. తక్షణమే మరి దీంట్లో ఈడీని కూడా ఎంటర్ చేయాలి. తెలంగాణలో ఏదో గొర్రెల పంపిణీ మేము గత ప్రభుత్వం చేస్తే, గొర్రెల పంపిణీ గత ప్రభుత్వం చేస్తే ఆ లబ్ధిదారులు ఆ గొర్రెల్ని కిందికి అమ్ముకున్నారని చెప్పి ఇక్కడ ఈడీని ఎంటర్ చేశారు బీజేపీ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి.
అంటే ఒక గొర్రెని అమ్ముకున్న లబ్ధిదారుని మీదకి ఈడీ వచ్చే ప్రయత్నం చేసింది. ఆ గొర్రెల పంపిణీలో ఆనాడు ఆ కార్యక్రమంలో పాల్గొన్న అధికారుల మీదకి ఈడీని ఇక్కడికి పంపించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలుసుకొని మిలాఖత్ చేసినటువంటి ఆ ప్రయత్నము మరి 30 లక్షలకు 40 లక్షలకు బహిరంగ మార్కెట్లో నీట్ పేపర్లు బీహార్ గుజరాత్లో అమ్ముడు పోయినాయి అని చెప్పి వివరాలు బయటకు వచ్చి కొన్ని అరెస్టులు జరిగిన తర్వాత నేషనల్ మీడియాలో సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి వార్తా కథనాలు వచ్చిన తర్వాత కూడా ఈడీ ఎందుకు ఎంటర్ అవుతలే, ఇది ఈడీకి ఎందుకు కనబడతలే? ఇక్కడ ఒక గొర్రె అమ్ముకుంటే కనబడ్డటువంటి సందర్భంలో ఈడీకి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు మరి అక్కడ 30-40 లక్షలకు ఒక పేపర్ అమ్ముకుంటే ఈడీ ఎందుకు ఎంటర్ అవుతలే? లక్షలాది మంది విద్యార్థుల జీవితాల్ని పణంగా పెట్టేటట్టు, బలి పెట్టేటట్టుగా కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహారం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు కానీ, కాంగ్రెస్ మంత్రులు కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఎవరేం మాట్లాడరు. ఆనాడు మేము ప్రభుత్వంలో ఉంటే 1-2 సెంటర్లలో ఏదో బయోమెట్రిక్ సిస్టమ్ ఫాలో కాలేదు గ్రూప్ 1 ఎగ్జామ్లో అని చెప్పి కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయాలని చెప్పి. మొత్తం వీళ్ళంతా ఆందోళన చేస్తారు ఏదో జరిగిపోయిందని చెప్పి. ఇవాళ ఇంతమంది లక్షలాది మంది భారతదేశం మొత్తంలో కూడా ఇబ్బందులు పడతా ఉంటే మరి ఏ కోర్టు కూడా జోక్యం చేసుకొని పరీక్ష రద్దు చేయాలని చెప్పదు. ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలిపారు. ఏదో తూతు మంత్రంగా నిన్న ఏదో ఒక షో లాగా ఏదో చేసిరు, కొంతమంది వెళ్ళిపోయారు తప్ప ఆ సీరియస్నెస్సే కనబడతలేదు. అంటే బీజేపీ కాంగ్రెస్ రెండు మిలాఖత్ అయినాయా? ఇవాళ నేను ఈ ముఖ్యమంత్రిని కూడా కోరుతా ఉన్నా, ఇవాళ నీట్లో రాష్ట్రం మనం ఎంబీబీఎస్ సీట్లలో 15% ఓపెన్ కోటా అని చెప్పి దేశమంతా మన సీట్లు పోతున్నాయి. తర్వాత పీజీ సీట్లలో 50% ఓపెన్ కోటా అని చెప్పి దేశమంతా మన పీజీ సీట్లు పోతున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలలోనే ఈ సిస్టమ్ ఉండడం వల్ల, తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండడం వల్ల మన వైద్య విద్యార్థులకు నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా సరిదిద్దే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి దాని గురించి ఏమైనా ఆలోచన చేస్తుర్రా? ముఖ్యమంత్రి ఏమో ఎంసీహెచ్ఆర్డీలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త బిల్డింగ్లు కట్టించుకుంటుందట. తర్వాత అక్కడ హెచ్జిసిఎల్ అని ఉంటుంది ఉప్పాలగూడ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అని, అక్కడ కూడా కోట్ల రూపాయలు పెట్టి మొత్తం బిల్డింగ్లన్నీ ఆధునీకరిస్తున్నారట ముఖ్యమంత్రి గారికి. ఇక్కడ వైద్య విద్యార్థులకు నష్టం జరుగుతూ ఉంది. తర్వాత మన బొగ్గు బావులు కానీ, మన ఇనుప ఖనిజపు గనులు కానీ, మన సున్నప్రాయి గనులు కానీ ప్రైవేట్ ప్లేయర్లకు దారదత్తం చేసే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. నీట్ ఎగ్జామ్కి సంబంధించి లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన పడుతూ ఉన్నారు. వీటి మీద ముఖ్యమంత్రికి శ్రద్ధ లేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు శ్రద్ధ లేదు, మంత్రులకు. ఏది చూసినా ఎండ్ల పైసలు వస్తాయి, ఎండ్ల డబ్బులు వస్తాయి, దేంట్లో కమిషన్లు వస్తాయి. ఇక ఏది ఎంత దొరుకుతా అంత 10 ఏళ్ళు అధికారానికి దూరం ఉన్నారు కాబట్టి ఇక మొత్తం ఆవురమని ఉన్నారు. దేన్ని వదులుతలేరు. బీరు నుంచి మొదలుకొని బారు దాకా పబ్బు దాకా ఇక్కడ వదులుతలేరు. ఇక టీఎస్ నుంచి టీజీకి తీసుకొచ్చి ఆ నెంబర్ ప్లేట్ల భాగవతం నుంచి మొదలుకొని ఆర్టీసీ బస్సులో టికెట్ల దాకా దాంట్లో వదులుతలేరు. ఇక ఇసుక నుంచి మట్టి, ఫ్లై యాష్, మన్ను, దుబ్బ దాంట్లో వదులుతలేరు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికలకు 6 నెలలలోపు తన బలమైన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ నుండి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మానసికంగా మరియు శారీరకంగా బలహీనంగా ఉన్నారని తెలియజెప్పే వీడియోలను ప్రస్తావిస్తున్న విమర్శకుల నోళ్లు మూయించేలా వైట్ హౌస్ నుండి సోమవారం ఒక ప్రకటన వెలువడింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ బైడెన్ యొక్క కొన్ని వీడియోలను నకిలీగా అభివర్ణించింది. అక్కడ అతను అచేతనంగా ఉండటం లేదా తనంతట తానుగా ఆశ్చర్యానికి లోనయ్యే వీడియోలు చీప్ ఫేక్ వీడియోలుగా ఆరోపించారు. అసలు వైట్ హౌస్ చెబుతున్న చీప్ ఫేక్ వీడియోలు ఏంటి? అవి డీప్ ఫేక్ల నుండి ఎలా భిన్నంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. అమెరికాలోని అధికారిక డెమోక్రటిక్ పార్టీలో ఓ సీనియర్ మహిళా నేత పేరు చెబితే అధ్యక్షుడు బైడెన్, మాజీ అధ్యక్షుడు ట్రంప్ అప్రమత్తమైపోతారు. ఎవరు చెప్పినా వినని మొంటి ఘటంగా ఆమెకు పేరుంది. ఏదైనా రిస్క్ అనుకుంటే అదే చేసి తీరుతుంది. ఆ పెద్దావిడ పేరు నాన్సీ పెలోసి. ఆమెకు చైనా వ్యవహార శైలి విధానాలంటే చెడ్డ చిరాకు.
దీంతో డ్రాగన్ ఏది వద్దంటుందో అదే చేసి దానికి సవాలు విసురుతుంది. గతంలో ఈ పెద్ద ఆమె పర్యటనకు రక్షణగా అమెరికా వాయుసేనే రంగంలోకి దిగాల్సొచ్చింది. తాజాగా ఇప్పుడు ఆమె చైనాకు పుండు మీద కారం చల్లే పనిని భారత్ వేదికగా చేసింది. దానికి సంబంధించిన ఫోటో మీరు చూడొచ్చు. దీని వెనుక అసలు విషయం చాలానే ఉంది. అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసి అత్యున్నత స్థాయి కాంగ్రెస్ బృందాన్ని తీసుకుని భారత్ పర్యటనకు వచ్చారు. దీనిలో భాగంగా ఆమె మంగళవారం ధర్మశాలలోని టిబెట్ ప్రవాస ప్రభుత్వాధినేత దలైలామాతో భేటీ అయ్యారు. ఆమె వెంట వచ్చిన వారిలో అమెరికాలోని శక్తివంతమైన ఫారెన్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మిషెల్ మెక్కౌల్తో పాటు డెమోక్రటిక్, రిపబ్లికన్ సభ్యులున్నారు. హౌస్ స్పీకర్ హోదాలో ఉన్న వేళ కూడా నాన్సీ పెలోసి తైవాన్ విషయంలో చైనాను లెక్క చేయలేదు. అప్పట్లో ఆమె తైపీ పర్యటన అమెరికా, చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పెలోసి పర్యటనకు వెళ్లిన విమానానికి అమెరికా ఫైటర్ జెట్లు రక్షణగా వెళ్లాల్సొచ్చింది. ఆమె పర్యటన అనంతరం చైనా భారీ ఎత్తున యుద్ధ విన్యాసాలు నిర్వహించిన విషయం తెలిసింది. అమెరికా బృందం భారత్లోని ధర్మశాలలో ఉన్న దలైలామాను కలిస్తే చైనా ఎందుకు ఆందోళన చెందుతుందన్నదే ఇక్కడ కీలకం. ఇటీవల అమెరికా చట్టసభలో గత వారం ప్రమోటింగ్ ఏ రిసొల్యూషన్ టు ది టిబెటన్ చైనా డిస్ప్యూట్ యాక్ట్ లేదా ది రిస్వాల్ టిబెట్ యాక్ట్ ను సిద్ధం చేశాయి. దీనికి గతంలో సెనేట్ ఆమోద ముద్ర వేయగా గతవారం ప్రతినిధుల సభ కూడా 391-26 ఓట్ల తేడాతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ప్రకారం టిబెట్ నాయకులతో చైనా చర్చలు మొదలు పెట్టాలని అమెరికా కోరనుంది. వాస్తవానికి ఈ చర్చలు 2010లోనే నిలిచిపోయాయి. దీంతో పాటు ఇవి అక్కడి ప్రజలు తమ సాంస్కృతిక, చారిత్రక గుర్తింపును కోల్పోకుండా ఉండేలా చూసుకుంటూ టిబెట్తో ఒప్పందానికి రావాలని సూచిస్తుంది. అంతేకాదు, టిబెట్ చరిత్ర, ప్రజలు, సంస్థలపై చైనా చేపట్టే తప్పుడు ప్రచారాన్ని అడ్డుకునేందుకు అమెరికా విదేశాంగ శాఖ నేరుగా పనిచేస్తుంది. నిధులను కూడా సమకూర్చే అవకాశం లభిస్తుంది. అంటే ప్రపంచానికి టిబెట్ విషయంలో అసలు నిజాలు చూపించే పని అన్నమాట. ఇక ఈ బిల్లులో టిబెట్ అర్ధభిన్నంగా ఉంది. టిబెట్ అటానమస్ రీజియన్తో పాటు గన్సు, క్వింగ్హై, సిచువాన్, యునాన్ ప్రావిన్స్లను కలిపి చూపింది. ఈ బిల్లు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు బైడెన్ టేబుల్పై ఉంది. ఆయన సంతకం పెట్టడమే తరువై ఈ బిల్లును ఆపాలని అమెరికాపై ఇప్పటికే బీజింగ్ నుంచి తీవ్రస్థాయి ఒత్తిడి ఉంది. అమెరికా ప్రతినిధులు దలైలామాతో భేటీ కావడంపై చైనా మండిపడింది. ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ 14వ దలైలామా కేవలం ఆధ్యాత్మిక వ్యక్తి మాత్రమే. ప్రవాస టిబెట్ ప్రభుత్వం చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యకలాపాలను మతం ముసుగులో చేస్తోంది. తాజాగా వస్తున్న నివేదికలపై తీవ్ర ఆందోళన చెందుతున్నాం. దలైలామా గ్రూపును చైనా వ్యతిరేక ఏర్పాటువాద శక్తిగా గుర్తించాలని కోరుతున్నాం. గతంలో టిబెట్కు చైనా పెట్టిన పేరు షిజియాంగ్. ఈ విషయంలో అమెరికా ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలంటున్నాం. ఏ రూపంలోనూ దలైలామాతో సంబంధాలు పెట్టుకోవద్దు. ప్రపంచానికి తప్పుడు సంకేతాలు పంపటం ఆపండి అని తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో బైడెన్ ది రిసాల్వ్ యాక్ట్ పై సంతకం చేయవద్దని కోరారు. టిబెట్ చైనాలో పూర్తిగా ఓ అంతర్భాగమని పేర్కొన్నారు. దానిని కాపాడుకోవటానికి బలమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. తాజాగా దీనిపై శ్వేత సౌధం స్పందించింది. తమ అధ్యక్షుడు అమెరికా ప్రయోజనాలకు అవసరమైన నిర్ణయాన్ని ఖచ్చితంగా ఆలోచించే తీసుకుంటారని పేర్కొంది. ఇవి ఈ బులెటిన్ సమాచారం. మరింత సమాచారంతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 4 Sides.